గుడ్డు పోయింది. ఇదండి ఇవాళ మొత్తం చూడంతా ఇదే జరిగింది. బట్ లిటరలీ లైవ్ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. అది దాదాపు 5 గంటలు 6 గంటలు జరిగిన ఇష్యూని వాళ్ళు పాపం సింప్లిఫై చేసి 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 కట్ చేసి ఎపిసోడ్లో అంతవరకు కుదించారు. సో నేను మీకు నీట్గా డీటెయిల్గా కొట్టే టెన్షన్ అన్నట్టు స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్విస్టులు మామూలుగా ఉండవు. సో ఇన్డెప్త్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సన్నీ ఒపీనియన్స్ చేశారా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ నామినేషన్స్లో తనుజ గారిది కరెక్టా, లేకపోతే వాళ్ళు వేసింది కామనర్స్ అందరూ వేసిన ఓట్స్ కరెక్టా, ఐ మీన్ వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ కరెక్టా అంటే నా ఉద్దేశం ప్రకారం అక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే తనుజ గారు ఎవరు రితు గారు ఆడుకుంటున్నప్పుడు రితు గారికి దెబ్బ తగిలింది. అక్కడ కన్సర్న్తో తన మీదకి ఏమైనా వస్తుందేమో అన్న ఉద్దేశంతో నా వల్ల ఏమైనా అయ్యిందా, లేకపోతే దాని ఏమంటారు నీ వల్లే కదా అది అయ్యింది అన్న ఉద్దేశం, ఆ మైండ్ సెట్ అనేది అసలు రాంగ్ మైండ్ సెట్. అండ్ ఆల్సో అప్పుడే కట్టుకిచ్చుకొని వచ్చిన అమ్మాయిని నువ్వు సారీ చెప్పించి అప్పటికప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడతాం అనేది లైక్ నా తప్పేం లేదుగా అని తప్పించుకోవటం అనేది ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్ అని నా ఉద్దేశం. సో ఆ ఉద్దేశంలో అయితే కామనర్స్ అందరూ వాళ్ళు వేసిన ఓట్స్ అన్నీ కరెక్టే. అండ్ రీతు అలా హర్ట్ అవ్వటం కూడా కరెక్టే. ఎందుకంటే రీతుని కొంచెం రితు చౌదరి గారిని కొన్ని ఎపిసోడ్స్లో చూశాను, కొంచెం తెలుసు తన గురించి. తను ఏంటి అంటే తన ఫేస్కి ఎక్కువ వాల్యూ ఇచ్చుకునేది. ఆ టైంలో ఏమైపోయిందంటే తన ఫేస్కి ఏమైనా అయిందా అంటే తన కెరీర్ తన ఫేస్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి నా ఫేస్కి ఏమైనా అయిపోయినా అన్న కన్సర్న్తో వెరీ వెరీ డిప్రెస్ అయిపోయింది. ఆ టైంలో మీరు ఇంకా దాన్ని ఏమంటారు ఎంకరేజ్ చేసి కొంచెం ఆ బలాన్ని ధైర్యాన్ని ఇవ్వాలి. అలాంటిది పోయి మీరు ఆ స్టేజ్ నుంచి మీరు తప్పించుకోవాలి అన్న మైండ్ సెట్ అయితే ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. ఆ ఉద్దేశం ప్రకారం అయితే కామనర్స్ చేసిన ఆ ఎలిగేషన్స్ కరెక్ట్, ఆ నామినేషన్ కూడా కరెక్టే. బట్ వాళ్ళు ఏదైతే బిహేవియర్ రాంగ్, కుకింగ్ దగ్గర చేసింది, ఇవన్నీ అలిగేషన్స్ వెరీ 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 రాంగ్. రీజన్ ఏంటో చెప్తాను నేను. ఆ అమ్మాయి పాపం తనుజ గారు పొద్దున్న లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్, డిన్నర్, స్నాక్స్, టీ, ఏది కావాలంటే మీరు లైవ్లో చెక్ చేస్తే, మీరు ఒకసారి లైవ్ ఓపెన్ చేస్తే తనుజ ఎక్కడ ఉంటుందా అని చెక్ చేస్తే కిచెన్, సాయంత్రం ఎక్కడ ఉందా చెక్ చేస్తే కిచెన్, మధ్యాహ్నం ఎక్కడ ఉందా చెక్ చేస్తే కిచెన్. పాపం కిచెన్లోనే ఉంటుందండి ఆ అమ్మాయి. నేను చెప్తున్నా కదా, తను ఇంట్లో హోమ్ వర్కర్ కాదు, తను ఏమి ఒక 100 మందికి వర్క్ చేసే అమ్మాయి కాదు. తను సర్వైవల్ కోసం వంట తెలిసిన అమ్మాయి, లైక్ నూడిల్స్ 2 minutes మ్యాగీ చేసే అమ్మాయి. అలాంటి అమ్మాయి ఇంట్లో కూడా వంట కాదు కదా, దాని దరిదాపు కూడా వెళ్ళి ఉండదు అని తెలిసి చెప్పింది కూడా వెళ్ళను అని చెప్పేసి. అలాంటి అమ్మాయి మీకు వండి పెడుతుంది అంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. వర్కర్ని మీరు మంచిగా చూసుకోవాలి, టెనెంట్ని మీరు మంచిగా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి మీరు ఇబ్బంది పెట్టకూడదు. చేసి పెట్టని అన్నపూర్ణ ఉన్నని అసలు ఏం మాట్లాడండి నాకు అర్థం కావట్లేదు. అన్నపూర్ణగా ఉండే వాళ్ళు ఎవరు ఎక్కువ ఒక 100 మందిని ప్రెజర్ తీసుకొని ఎంత పర్వాలేదు స్ట్రెస్ ఎంత తీసుకొని నేను 100 మందికి వండి పెట్టగలను అన్న వాళ్ళకి మీరు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు. అసలు ఆ అమ్మాయి అసలు వెరీ 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 న్యూ టు కుకింగ్. అలాంటి అమ్మాయి మీకు అవి తీసుకొని వండుతున్నప్పుడు మీరు అందరూ డిస్కస్ చేసి ఏకాభిప్రాయంతో ఒక మాట అనుకొని ఇంత వేసుకుందాం, ఇలా చేద్దాం అనుకోవటం. లేకపోతే అందరూ వెళ్ళి మానిటర్ ప్రియా గారిని వెళ్ళి వాళ్ళు మీ ఐడియాస్ అని తనకి చెప్పటం, తను వెళ్ళి తనుజ గారికి చెప్పడం, ఇది జరగాలి. అక్కడ అలా కాకుండా మీరు ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క టైంలో ఒక్కోలా మాట్లాడుకోండి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నీకు ఇది కావాలి, గొంతుమ కోరికలు కోరుకుంటే తను చేయాల్సిన అమ్మాయి కూడా ఎవరు చేస్తున్నారనే ఉద్దేశంతో కూడా మీరు ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది నాకు బాగా హర్ట్ అయింది. నాకు చాలా పాపం అనిపించింది తనుజ గారు. అండ్ ఇక్కడ ఇంకొక వాళ్ళని బ్లేమ్ చేయాలి ఎవరినంటే ప్రియా గారిని. ఎందుకంటే ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకునేటప్పుడే క్లియర్గా రీసెర్చ్ చేసి ఎవరు బాగుండుతారు, ఎవరు బాగా ఉండట్లేదు అని చెప్పి నీట్గా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కుక్కుల్ని. అంతేగాని ఏదో ర్యాండమ్గా తనుజ గారు ఇంకొక అబ్బాయి ఉండాలండి ఎవరో ఒకరు, భరణి గారు, ఇట్లా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్లేమ్ అంతా తనుజ గారి మీదకి ఎందుకు వెళ్ళింది? అక్కడ కుకింగ్లో భరణి గారు కూడా ఉన్నారు, కానీ ఎందుకు తనుజ గారి మీదకి వెళ్ళింది? రీజన్ ఏంటి అంటే భరణి గారు ఏం చేయట్లేదు. భరణి గారు ఓన్లీ కుకింగ్ అండ్ ఓన్లీ కటింగ్ అండ్ ఏమైనా తిప్పాలి ఇలాంటి ఏమైనా చేయాలంటే ఆయన చేస్తున్నారు అంతే తప్ప యాజ్ ఎ హెల్పర్గా పక్కన ఉన్నారు తప్ప కుకింగ్ అంతా చూసుకుంటుందంతా తనుజ గారే. అండ్ మీరు చిరాకు అదే చాలా చిరాకుగా చేస్తుంది అంటున్నారు కదా, అది చిరాకు కాదు, కన్ఫ్యూజన్. మీరు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క టైంలో ఇలా చెప్తుంటే అమ్మాయి ఎంత వేస్తుంది, ఎలా వేస్తుంది, ఏం చేస్తుంది అనే కన్ఫ్యూజన్లో ఉంది. ఆ కన్ఫ్యూజన్లో మీరు ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లో తీసుకెళ్తున్నారు తప్ప దాని ఏమంటారు ఆ టెన్షన్ కూడా ఉంటుంది కదా, ఎలా వండుతున్నాను, వాళ్ళకు నచ్చుతుందా లేదా అనే టెన్షన్ కూడా ఉంటుంది. సో నా ఉద్దేశం ప్రకారం ఎక్సెప్ట్
రీతు గారి ఎలిగేషన్ తప్ప మిగతా చేసిన ఏ ఎలిగేషన్లో రైట్ లేదు, దానిలో ఒక బేస్ లేదు. అండ్ వాళ్ళు ఏదైతే స్టార్టింగ్లో కమెంట్స్ ఇస్తుంది ఆ గేట్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అనేది కూడా లైవ్లో రీతు చౌదరి గారు వాళ్ళు క్లియర్ చేసేసారు. రీతు చౌదరి అండ్ అమ్మారు తనూజ గారు వీళ్ళిద్దరు కలిసి ప్రాంక్ చేస్తున్నారు, లైక్ ఒక ఫన్నీ స్కిట్ లాగా చేస్తున్నారు. ఆ స్కిట్లో వచ్చిన కమెంట్స్ అవన్నీ దాన్ని వీరు వేరేలాగా తీసుకొని దాన్ని కొంచెం పర్సనల్గా తీసుకొని వాళ్ళు తను ఇలా బయట ఒకలాగా తన లోపల ఒకలాగా ఉంటుంది అని చెప్పేసి మనసులో పెట్టేసుకొని వాళ్ళు ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నారు ఈ పాయింట్లన్నీ లైవ్లో. ఎవరెవరితో వేసుకోవాలి, ఎవరెవరు నామినేషన్ వేయాలి, ఎవరెవరి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయని వాళ్ళు ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నారు. కాబట్టి క్లియర్గా తనుజ గారు మీరు వేసారా అనిపించింది నాకు. అంతేకాని ఎన్ని బేస్లెస్ ఎలిగేషన్స్, ఓన్లీ రితు గారి చదువులో మాత్రం తనుజ గారిది వెరీ వెరీ రాంగ్ థింగ్ అలా మాట్లాడతాం. సో అది నా ఒపీనియన్ ఆ ఇష్యూ మీద. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గుడ్డు పోయింది, ఇంకొచ్చేద్దాం మైనార్లోకి. ఎందుకంటే వాళ్ళు జరిగిందంతా అదే. గుడ్డు పోయింది అనే దగ్గర మీకు క్లియర్గా స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్గా చెప్తాను, నా ఒపీనియన్ కూడా లాస్ట్లో చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ అసలు ఏమైంది అంటే సంజన గారు తనకి ఆకలేస్తుంది అని చెప్పేసి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, లైక్ నాకు టీ కావాలి, నాకు అవి కావాలి అని చెప్పేసి. తనకి ఏం ఇవ్వనని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే నిన్న జరిగిన ఇష్యూతో లైక్ వీళ్ళకి ఏమైనా ఇస్తుంటే వీళ్ళు మరీ లగ్జరీగా తీసుకుంటున్నారు, సో వీళ్ళకి ఓన్లీ ఫ్రూట్స్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఆ ఫ్రూట్స్ కూడా ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇస్తారు అని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఇంకా మిగతా ఏది ఇవ్వనని ఫిక్స్ అవుకున్నారు, వాళ్ళు కట్ చేసేసారు అనమాట, బాగా డిస్కషన్ చేసుకొని ఓనర్లు అందరూ. సో తిను టీ అడిగినా ఏది అడిగినా ఇవ్వనని గట్టి ఫిక్స్ అయిపోయారు. అదే టైంలో రాము రాథోడ్ బయట బట్టలు ఎండలో, అసలు ఎండ భయంకరంగా ఉంది పొద్దున, నేను చూశాను లైవ్లో. సో ఆ ఎండలో పాపం బట్టలు ఉతికి బాగా స్ట్రెస్ అయిపోయి నాకు టీ కావాలని షీజాని అడగంగానే షీజా వెళ్ళి టీ ఇచ్చింది. సో అది అక్కడ ఎవరికి కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే మనీష్ గారికి అండ్ మిగతా ఉన్న 5గురికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఏం కాన్ఫ్లిక్ట్ అంటే మనం ఏం ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాం కదా, అలాంటిది మీరు ఎలా ఇస్తారు అని చెప్పేసి ఈ 5గురు కలిసి ఆ అబ్బాయి ఆ 5గురిని నిలదీశాడు. అక్కడ ఏమైపోతుందంటే అథారిటీ చూపిస్తున్నావా అన్న ఒక మైండ్ సెట్ పడిపోయింది. మనీష్ గారు అథారిటీ చూపిస్తున్నారు మన మీద అని చెప్పేసి ఒక మైండ్ సెట్ వాళ్ళందరిలో పడిపోయింది, ఎవరు ఈ 5గురు ఓనర్లలో. సో అక్కడ జరుగుతున్న ఇష్యూ ఇది నార్మల్గా. సో సంజన గారు ఆమె చెప్పిన పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది, లాస్ట్లో చెప్తాను. సంజన గారు ఏదో ప్లేట్ కడగడానికి మరి దేనికో ఆ డిష్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 4 ఎగ్స్ ఉన్నాయి. 4 ఎగ్స్లో వీళ్ళు ఏంటంటే ఓనర్లు అందరూ కలిసి 5 ఎగ్స్ తినాలి అని చెప్పేసి వాళ్ళు ఎగ్ రోస్ట్ చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు. సో అక్కడ ఒక 4 ఎగ్గులు ఉడకబెట్టి ఉంటే ఆల్రెడీ దాంట్లో ఒక ఎగ్ని తినేశారు, దొంగతనం చేశారు, బయటకు వచ్చేసారు. ఈ దొంగతనం తినేసిన తర్వాత వాళ్ళు నార్మల్గా తెలిసింది కదా ఓనర్లకి అసలు ఏం చేస్తున్నాము ఏందని వాళ్ళ రేషన్ వాళ్ళకి తెలుసు. సో అందుకనే ప్రియా గారికి గుడ్డు పోయిందని తెలిసింది. సో బర్నీ గారిని తనుజ గారిని క్లియర్గా అడిగింది, ఏమని అడిగింది, మీరేమైనా తీసారా, మీరేమైనా చూసారా, మీరు కుక్స్ కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చూసారా అని అడిగింది. వాళ్ళు ఇద్దరు ఏమన్నారంటే మాకు తెలియదమ్మా, మీరు బయటికి వెళ్ళి ఎవరినైనా కనుక్కోండి, అందరినీ కనుక్కోండి అనగానే పాపం ఆ పిల్ల అందరిని కనుక్కుంది. ఎవ్వరు నోరెత్తలేదండి, క్లియర్గా ఎవ్వరు నోరెత్తలే. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ప్రియా గారికి తెలిసిపోయిందని చెప్పి సంజన గారికి తెలిసి రామురాథోడికి సైకిల్ చేసి నేను గుడ్డు తినేశాను అని చెప్పేసి ఆల్రెడీ రామురాథోడ్ గారికి చెప్పేసింది. ఓకే, క్లియర్. చెప్పేసిన తర్వాత మనీష్ గారు వెళ్ళి రామురాథోడ్ గారిని ఒకసారి అడిగారు, గుడ్ ఎవరు తీశారు బ్రో, నువ్వేమైనా తీసుకున్నావా అని చెప్తే నాకు తెలియదు బ్రో అన్నారు. 3 సార్లు అడిగారు, అలా 3 సార్లు నాకు తెలియదు బ్రో అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఇలా ఎవ్వరూ వినట్లేదు మాట. ఏం చేద్దాం అంటే ఇంకా అసలు మీరు లోపలికి రాబాకండి, టెనెంట్స్ ఎవరు ఈవెన్ వాటర్కి కూడా మీరు లోపలికి రాబాకండి, డిష్ వాష్లు చేయడానికి కూడా మీరు లోపలికి రాబాకండి, మీ ప్లేట్స్ కూడా అక్కడ ఇది క్లోత్స్ కడగడానికి ట్యాప్ పెట్టారు కదా అక్కడే కడిగేసుకొని అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నారనమాట. తీసుకుని కానీ వీళ్ళందరికీ ఇంకా ఒక భయం ఏర్పడిపోయిందనమాట. ఫన్ వేలో జరగాల్సింది అదంతా, ఫన్ వేలోనే, క్లియర్ ఫన్ వేలో జరగాల్సింది. అక్కడ ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు అందరూ. సీరియస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే ఈ సంజన గారిని అందరూ వెళ్ళి నిలదీశారు, ఎవరు టెనెంట్స్ అందరూ వెళ్ళి తీసావా అంటే ఆమె నవ్వుతూనే తీయట్లేదు అందరికీ చెప్పింది. ఇంకా మళ్ళీ తీశాను అని తర్వాత చెప్పంగానే పాపం ఇక్కడ ఎర్రి పుష్పం అయిందంటే ఇద్దరు, ఒకళ్ళు రాము రాథోడ్, ఇంకొకళ్ళు శ్రేష్ఠి వర్మ. ఎప్పుడైతే తీశాను అనగానే శ్రేష్ఠి వర్మ పాపం ఏడ్చేసి లోపలికి వెళ్ళి బర్నీ గారు పాపం పెద్దోళ్ళు కదా, మా టెనెంట్స్లో చాలా పెద్దోళ్ళు బర్నీ గారు, ఆయన తీర్పు చెప్తారని చెప్పేసి లోపలికి వెళ్ళి బర్నీ గారు లాక్కొచ్చింది. ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాక లేకపోతే ఏదో చేయాలని చెప్పేసి ఆ టాపిక్ని హరీష్ గారి మీద డైవర్ట్ చేయాలని చెప్పేసి ట్రై చేశారు, ఆయనకు అర్థం కాక.
అక్కడ రైజ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే హరీష్ గారు మీరు స్మార్ట్గా ఆడుతున్నారు, ఓవర్ స్మార్ట్గా చేయబాగనన్న పాయింట్ ఆయనకి బాగా కాలింది. ఇక్కడ నాకు కొంచెం హ్యాపీ ఏంటంటే హరీష్ గారికి ఢీకొనే ఒక వ్యక్తి ఉన్నాడు. భరణి గారు అంత ఫైర్ అయ్యారు, చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు. అండ్ అది కరెక్ట్ కాజ్లో ఫైర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి. అండ్ ఇప్పుడు దాకా హౌస్లో ఓన్లీ హరీష్ గారి వాయిసే పెద్దగా వినపడుతుంది అనుకున్నా కానీ దానికి ధీటుగా భరణి గారి వాయిస్ కూడా ఉంది అని చెప్పి నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. బట్ ఇన్ రాంగ్ కాజ్ అక్కడ మాత్రం. సో అక్కడ రాంగ్ కాజ్లో ఫైర్ అయ్యేసరికి అందరు ఇంకా ఒక కామ్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. ఆమెను అందరు తిట్టేశారు, ఎవరిని, సంజన గారిని. ఇది ఇష్యూ నార్మల్గా. ఇది అయిపోయిన తర్వాత అందరు కామ్ అయిపోయారు. ఓకే మీరు తీసేశారు కదా, ఇంకా పనిష్మెంట్ ఏం లేదు అక్కడ, పనిష్మెంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, లోపలికి రావద్దు అని చెప్పారు, మీరు అనవసరంగా లోపలికి రాబాకండి ఎవరు అని చెప్పేసి. ఇది అయిపోయింది. దీంట్లో మీకు నాకు 3 మిస్టేక్లు కనపడి, ముగ్గురు మిస్టేక్లు కనపడి. నేను క్లియర్గా చెప్తాను ముగ్గురు మిస్టేక్లు ఏంటో, ఆ 3 సిచ్యువేషన్ ఏంటి అని. ఫస్ట్ది సంజన గారు చేయటంలో దాంట్లో తప్పు లేదు. రీజన్ ఏంటి అంటే, ఆమె ఇచ్చిన రీజన్ ఏంటి అంటే, నేను ఖాళీగా కూర్చున్నా, నాకు వర్క్ ఏం లేదు, నేను ఖాళీగా ఉన్నదాన్ని, వర్క్ ఏం లేదు, నేను నామినేషన్స్లో ఉన్నా, నేను కంటెంట్ చూపించాలి, ఎక్కడ నేను ఉన్నాను, ప్రజలకి ఆడియన్స్కి నేను ఉన్నాను అని చూపించుకోవాలి. ఎక్కడో కూర్చొని ఆకాశంలో చూసుకుంటూ అక్కడక్కడ చూసుకుంటూ అలా ఉంటే నాకు కంటెంట్ రాదు. ఈవెన్ ఎవరితో నేను మాట్లాడలేకపోతున్నాను, ఎవరు వచ్చి నాతో మాట్లాడలేకపోతున్నారు. సో నేను ఏదో ఒకటి ఫన్ కంటెంట్ చేయడానికి ఆడికెళ్ళి గుడ్డు తిన్నాను, దానివల్ల ఇంత సిచ్యువేషన్ అవుతుందని నాకు తెలియదు అని చెప్పేసి ఆమె ఇచ్చిన రీజన్ జస్టిఫికేషనే. బట్ ఎప్పుడైతే ఫన్ వేలో వెళ్ళాల్సిన టాస్క్, ఫన్ వేలో వెళ్ళాల్సిన సిచ్యువేషన్ని ఎప్పుడైతే హార్డ్ వెరీ సీరియస్ అవుతుందో అప్పుడు తను వచ్చి సారీ బ్రోస్, అది నాదే, నేనే మిస్టేక్ చేశాను, అది నేను తినేశాను, సో నా వల్ల ఇదంతా జరుగుతుంది, ఐఎమ్ వెరీ వెరీ సారీ అని చెప్పేసి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయింటే వెరీ వెరీ హ్యాపీ అనమాట. అక్కడ ఆగిపోయేది సిచ్యువేషన్. అది ఫస్ట్ మిస్టేక్ సంజన గారిది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, సంజన గారు లోపలికి వచ్చిన తర్వాత ఒక కాన్ఫరెంట్ చేశారు కదా, సారీ చెప్పి ఇంకా నేను బయటకు వచ్చేసాను, నన్ను తప్పు అని అర్థమైపోయింది, మీరు అందరూ కూడా బయటికి రండి అని చెప్పేసి ముగ్గురిని లాగారు దాంట్లోకి. భరణి గారిని, తనుజ గారిని, రామురాథోడ్ గారిని. ఇక ట్విస్ట్ ఏంటి అంటే, సంజన గారు దొంగతనం చేయడం, గుడ్డు దొంగతనం చేయడం తనుజ గారికి, భరణి గారికి ఆల్రెడీ ముందుగానే తెలిసే ఇదంతా జరిగింది సిచ్యువేషన్ అంట. అండ్ థర్డ్ పర్సన్కి నేను చెప్పాను కదా, రామురాథోడ్కి ఆల్రెడీ ప్రియా గారికి డౌట్ వచ్చినప్పుడు చెప్పేసింది రామురాథోడ్కి. సో రామురాథోడ్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మెయిన్ ముగ్గురు, సంజన గారు, భరణి గారు, తనుజ గారు, వాళ్ళ ముగ్గురికి ఆల్రెడీ తెలుసు దొంగతనం జరుగుతుందని. ఇక్కడ అంతా యాక్టింగ్ చేశారు. భరణి గారు తెలిసి బయటకు వచ్చి అంత పెద్ద హడావుడి చేసి అంత పెద్ద సిచ్యువేషన్ చేసినప్పుడు అక్కడ ఎర్రిపోషమ ఎవరు అయ్యారు? శ్రేష్ఠి వర్మ. ఎందుకంటే శ్రేష్ఠి వర్మ ఏంది, భరణి గారు కొంచెం మంచోళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళు వచ్చి తీర్పు చెప్తే బాగుంటుంది అని చెప్పి ఆ అమ్మాయి ఆ లోపలికి లేడుచుకుంటూ ఆయన్ని పిలిస్తే చివరికి ఆ అమ్మాయిని ఎర్రిపోషమం చేశారు, నాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి. సో దట్స్ వెరీ రాంగ్. నేను చెప్తున్నాగా, ఆయన వాయిస్ రేజ్ చేయడం, ఆయన చూడటానికి బాగానే ఉంది, కానీ ఇది వెరీ రాంగ్ సిచ్యువేషన్, రాంగ్ కాజ్ అనిపించింది. అక్కడ ఆయన తప్పు ఉన్నప్పుడు తప్పు ఒప్పుకొని ఉంటే బాగుండేది. కానీ ఆయనది మిస్టేక్ కాదు అక్కడ. నేను చెప్తాక ఎవరిది మిస్టేకో, సంజన గారి మిస్టేక్. రీజన్ కూడా నేను చెప్తా క్లియర్గా. ఇప్పుడు ఒక టీంలో ఒకళ్ళు తప్పు చేస్తున్నారు అంటే, ఒకరు తప్పు చేశారు అంటే దాన్ని కప్పుపుచ్చడానికి ఇంకొకరు ఇద్దరు తెలిసినప్పుడు వాళ్ళు కామ్గా సైలెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ దాన్ని ఏమంటారు, అది టీం బాండింగ్ అవుతుంది. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ రీతు చౌదరి, ఇమాన్యువల్, తనుజ గారు, భరణి గారు, వీళ్ళు నలుగురు లైవ్లో ఒకసారి ఏమైందంటే, సెకండ్ డే ఎప్పుడో తెలియదు, కిచెన్లో వీళ్ళు నలుగురే ఉన్నారు, మిగతా ఓనర్లు ఎవరు లేవు, వాళ్ళ లోపలికి వెళ్ళేదో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆ టైంలో వీళ్ళు వాళ్ళకి తెలియకుండా ఫ్రూట్స్ తిన్నారు, లైక్ బనానా అనుకుంటా, బనానా పీల్ చేసి కిందకి వంగి మరి వాళ్ళు తెలియకుండా తిన్నారు. సో అక్కడ ఎవరు చెప్పలేదు, ఆ బనానా పీల్ తీసుకొని డస్ట్బిన్లో పెట్టేశారు కామ్గా. అక్కడ ఎవరు రివీల్ చేయలేదే, ఎవరు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు భరణి గారు తినాలి, అక్కడ భరణి గారు వచ్చేసి అమ్మ వీళ్ళు తినేశారమ్మా, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను బయట పడిపోయి నేను దొరికిపోయాను, సో వీళ్ళు కూడా తిన్నారు, వీళ్ళు ముగ్గురు కూడా తిన్నారు అని చెప్తారా? చెప్పలేదు కదా, చెప్పరు కూడా. సో అది దాన్ని ఏమంటారంటే, మా టీం వాళ్ళు వీళ్ళు అని ఒక నమ్మకం. సంజన గారు ఆ నమ్మకం వాళ్ళ మీద పెట్టుకున్నారు, తనుజ గారి మీద, భరణి గారి మీద. ఆ నమ్మకాన్ని వాళ్ళు దాన్ని ఏమంటారు, ఫుల్ఫిల్ చేశారనమాట చెప్పకుండా. అంత పెద్ద ఇష్యూ అవుతున్నా కూడా పాపం సంజన గారు మా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి మేము చెప్పము అని చెప్పేసి అంత నమ్మకంగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. సో మీరు అంత నమ్మకం వాళ్ళు పెట్టుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా లోపలికి వచ్చేసి నేను బయటపడిపోయాను, మీరు కూడా బయటపడిపోయండి అని చెప్తే ఎంత ఇన్సల్టింగ్, ఎంత గలీజ్ అది. సో వెరీ వెరీ రాంగ్ థింగ్ అది చేసిన సంజన గారు అలా బయట పెడతాం. తనుజ గారు కూడా ఉన్నారు దీంట్లో, భరణి గారు కూడా ఉన్నారని చెప్పటం, దట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. మూడో పాయింట్కి వస్తే, థర్డ్ పాయింట్ వచ్చేసరికి నాకు చాలా చాలా తప్పు అనిపించింది. మిగతా
టెనెంట్స్ లైక్ ఇమాన్యువల్, రీతు, శ్రేష్ఠి వర్మ, ఇంకెవరు ఫ్లోరా సైని గారు, మిగతా వాళ్ళందరిది కూడా తప్పే. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక 5-6 వచ్చి ఒక అమ్మాయి మీద, మీ టీమ్మేట్ ఒక అమ్మాయి మీద అలా పడిపోతున్నప్పుడు మీరు రివర్స్లో అమ్మాయి ఏదైనా చేయని, ఎంత పెద్ద తప్పైనా చేయని, రివర్స్లో మీరు వెళ్ళి ఆ టీమ్ బాండ్ లాగా ఒక షీల్డ్ లాగా మీరు ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేసినప్పుడు అది టీమ్ బాండింగ్ అవుతుంది, టీమ్ ఒక వాల్యూ అవుతుంది, ఆ వాల్యూ ఒక తెలిసిద్ది అనమాట. ఆ అమ్మాయి ఏం పెద్ద తప్పేం చేయలేదు, లోపల ఉన్న ఫుడ్ని దొంగతనం చేసింది, అది కాపాడుకోవడం లోపల చేయాల్సిన ఓనర్స్ పని, అది కాపాడుకోవడం. వాళ్ళు కాపాడలేకపోయారు, అది వాళ్ళ మిస్టేక్. ఇక్కడ అమ్మాయి చేసిన తప్పేం లేదు. సో దొంగతనం చేసినప్పుడు మాకు సంబంధం లేదు, లోపలికి ఎలా పంపిరు, ఎందుకు పంపిరు అని మీరు అందరికి ఎదురుపడాలి, తిరగబడాలి వాళ్ళ మీద. దొంగతనం చేసిందా, పట్టుకోలేకపోయింది, మిస్టేక్ మీది అని చెప్పేసి మీరు రివర్స్ అయితే అప్పుడు దాని ఏమంటారు టీమ్ బాండింగ్ కనపడుతుంది. అలా కాకుండా ఆ అమ్మాయి మీరే వాళ్ళు అసలు 6 ఒకేసారి మీద పడినప్పుడు మీరు కూడా రివర్స్లో మళ్ళీ ఆ అమ్మాయినే అంటుంటే దానిలో మీ టీం ఎక్కడ ఉంది అక్కడ? సో నాకు వెరీ వెరీ రాంగ్ అనిపించింది ఆ సిచ్యువేషన్ మాత్రం. అక్కడ తప్పు ఖచ్చితంగా టెనెంట్స్ వాళ్ళు ఎదురు తిరగాలి, షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేయాలి సంజన గారిని. ఆ అమ్మాయి ఎంత పెద్ద మిస్టేక్ అని చేయని, ఇట్స్ అ టీమ్. అండ్ ఆ అమ్మాయి చేసింది ఏదో ఇప్పుడు వాష్రూమ్స్ మిస్టేక్ అలాంటి మిస్టేక్ కాదు, వాళ్ళ టీంలో కొట్టుకోవడానికి. ఓనర్స్ వర్సెస్ కామనర్స్, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ లాగా జరుగుతున్నప్పుడు టెనెంట్స్ ఒక అమ్మాయి వెళ్ళి ఓనర్ని వాళ్ళ కళ్ళు కంపి అక్కడ నుంచి ఒక గుడ్డు తీసుకొచ్చిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్ అనమాట. అది ఒక పెద్ద టాస్క్లో ఒక పెద్ద స్టెప్ అనమాట. మీరు దాన్ని పొగిడి దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేసి అమ్మాయిని తప్పే ఉంది అని చెప్పాలి. అక్కడ వెరీ వెరీ రాంగ్ థింగ్ వాళ్ళు చేసింది. ఇది నా ఒపీనియన్. ఈ 3 మిస్టేక్స్ ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు కనపడిన ఈ 3 మిస్టేక్స్. మీకేమైనా సపరేట్ ఒపీనియన్ ఉంటే ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ఎపిసోడ్లో మీకు ఒక చిన్న ఒక అప్డేట్ ఇస్తాను. ఏంటి అంటే నిన్న నైట్ ఇద్దరికి గొడవ జరిగింది. ఎవరికి అంటే ప్రియా గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి. అది ఎపిసోడ్లో చూపిలేదు, బట్ నాకు చూడడానికి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుని ఎడగడంగా ఉండి వాళ్ళు పొద్దున్న లేచినప్పుడు వాళ్ళు మొహం చూసుకోకుండా కొంచెం సైకిల్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు భలే క్యూట్ అనిపిస్తుంది. అదే జరిగింది వాళ్ళంతా. నిన్న నైట్ ప్రియా గారికి అను పవన్ కళ్యాణ్కి చిన్న ఇష్యూ అనమాట. బర్నీ గారి బర్త్డే విషయంలో. ఇవాళ బర్నీ బర్త్డే, సో వాళ్ళు కేక్ తయారు చేసుకుని డోనట్ మీద కేక్ తయారు చేసుకుని తీసుకొచ్చారనమాట. అక్కడ పవన్ కళ్యాణ్ ఎగురుకుంటూ వచ్చి శ్రీజ క్రెడిట్ గోస్ టు శ్రీజ అనేసరికి, అరే నేను కూడా కేక్ తయారు చేశాను కదా, నాకు కూడా క్రెడిట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ప్రియా గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ని అడిగారు అనమాట. అక్కడ చిన్న డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో ఒక మాట అనకూడదు మాట ఆ అమ్మాయి, అనకూడదు మాట ఇతను, అలా పెరిగి పెద్దదైందనమాట. అక్కడ పవన్ కళ్యాణ్ ఏడ్చాడు. నాకు పాపం అనిపించింది. ఏడ్చిన తర్వాత ఇంకా ఎవరికి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు అనమాట. ఇంకా తర్వాత రోజు నుంచి వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారు. చాలా ఎడమెడంగా ఉన్నారు. బట్ సైకిల్ చేసుకున్నారు, నవ్వుకున్నారు, ఎగతాళి చేసుకున్నారు, ఇండైరెక్ట్ కమెంట్స్ ఇసురుకున్నారు. లైక్ ప్రియా గారు ఫుడ్ తినే టైంలో ఎవరెవరికి ఏమేమి కావాలో అడుగుతారు కదా, అలాంటప్పుడు ఎదిగి అక్కడ శ్రీజ గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటే శ్రీజ దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయికి ఏం కావాలి కనుక్కో అని చెప్పేసి అన్నారు. దట్స్ వెరీ వెరీ క్యూట్. నాకు బాగా అనిపించింది వాళ్ళ ఎపిసోడ్లో. అది నాకు తెలిసి ఇప్పుడు కలిసిపోయారు అనుకుంటా. సో అది చెప్పాలనుకున్నాను ఎందుకో. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మిస్ అయినా మళ్ళీ చెప్తున్నా, ఏమైనా మిస్ అయినా లేకపోతే ఏమైనా చెప్పాలనుకున్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. రేపు ఎపిసోడ్లో ఖచ్చితంగా చెప్తాను. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. సన్నీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.